ఒక చిన్న పట్టణంలో పుట్టిన అమ్మాయి మొదట మోడలింగ్‌లోకి అడుగుపెట్టి, తర్వాత కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా మారి, చివరికి తెలుగు, హిందీ సినిమాల్లో కూడా స్టార్‌గా ఎదిగింది. అసలు రష్మిక మందన ఈ స్థాయికి ఎలా వచ్చింది? ఆమె జీవితంలో ఎదురైన కష్టాలు ఏంటో తెలుసుకుందాం. రష్మిక మందన్న 5 ఏప్రిల్ 1996లో కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న విరాజ్‌పేటలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు తండ్రి మదన్ మందన్న, తల్లి సుమన్ మందన్న. ఆమెకు సిమన్ మందన్న అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఆమె తన పాఠశాల విద్యను కోరగ్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. చిన్నతనంలో బోర్డింగ్ స్కూల్లో చదువుకోవడం ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన తర్వాత ఆమె మైసూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్లో చదివి బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీలో ఉన్నత విద్య కొనసాగించారు. ఆమె చదువులో సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ చదివినట్లు బయోగ్రఫీ సోర్సెస్ పేర్కొంటున్నాయి. కాలేజీ రోజుల్లోనే రష్మిక మోడలింగ్ వైపు అడుగుపెట్టారు. 2014 క్లీన్ అండ్ క్లియర్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీలో విజయం సాధించడం ఆమె కెరీర్లో కీలకమైన టర్నింగ్ పాయింట్గా మారింది. 2016లో కిర్రక్ పార్టీ అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేశారు. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆమె పెర్ఫార్మెన్స్‌కి సైమా బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ కన్నడ అవార్డ్స్ కూడా వచ్చింది. 2017లో అంజనీపుత్ర, చమక్ వంటి సినిమాల్లో నటించారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. 2018లో చలో సినిమాతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లింది. గీతా గోవిందంలో గీత పాత్రతో రష్మికకు తెలుగు రాష్ట్రాల్లో భారీ గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో ఆమెకు అభిమానుల సంఖ్య మరింత పెరిగింది మరియు ఆమెకి ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ తెలుగు కూడా లభించింది. 2019లో డియర్ కామ్రేడ్‌లో లిల్లీ పాత్రలో కనిపించారు. ఈ సినిమా ద్వారా ఎమోషనల్ రోల్స్‌లో కూడా తన నటనను చూపించారు. పుష్ప ది రైజ్‌లో శ్రీవల్లి పాత్ర రష్మిక కెరీర్‌లో మరో పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఆమెకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చింది. రష్మిక హిందీ సినిమాలకు కూడా అడుగుపెట్టారు. గుడ్ బైతో బాలీవుడ్ డెబ్యూ చేశారు. ఆ తర్వాత మిషన్ మంజు మరియు యానిమల్ వంటి సినిమాల్లో నటించారు. యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో నటించి హిందీ ఆడియన్స్‌లో కూడా తన పాపులారిటీని మరింత పెంచుకున్నారు. ఈ సినిమాతో ఆమె పాన్ ఇండియా స్టార్‌గా తన స్థానం మరింత బలపరుచుకున్నారు. పుష్ప 2 ద రూల్‌తో శ్రీవల్లి పాత్రను మళ్లీ కొనసాగించారు. పుష్ప ఫ్రాంచైజ్ విజయంతో ఆమె పాన్ ఇండియా పాపులారిటీ మరింత బలపడింది. రష్మికకు సైమా, ఫిల్మ్‌ఫేర్ వంటి పలు అవార్డులు మరియు నామినేషన్స్ వచ్చాయి. 2024లో ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో కూడా ఆమె పేరు వచ్చింది. 2026లో కూడా రష్మిక పలు పెద్ద ప్రాజెక్ట్స్‌తో కొనసాగుతున్నారు. మైసా షూటింగ్ సమయంలో ఆమెకు హిప్ ఇంజ్యూరీ కావడంతో ప్రస్తుతం రికవరీపై దృష్టి పెట్టినట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆమె తన అభిమానులతో రికవరీ అప్డేట్స్ కూడా పంచుకున్నారు. విజయ్ దేవరకొండ తొలిసారి గీతా గోవిందం సినిమా సమయంలో కలిసి పనిచేశారు. ఈ సినిమా 2018లో విడుదలైంది. డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. ఈ సమయంలో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని అభిమానులు గమనించారు. ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్‌గా ఉంచుకున్నారు. అయితే కలిసి కనిపించడం, ఒకరి గురించి మరొకరు మాట్లాడడం వంటి విషయాలతో వారి రిలేషన్‌షిప్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. 2025 అక్టోబర్లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లుగా రిపోర్ట్స్ వచ్చాయి. ఆ సమయంలో ఇద్దరూ అధికారికంగా ఎంగేజ్‌మెంట్ గురించి పెద్దగా ప్రకటించలేదు. 2026 ప్రారంభంలో వీరి పెళ్లి గురించి వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. చివరకు ఫిబ్రవరి 26, 2026 తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మొమెంటస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వారి వివాహం తెలుగు మరియు కొడవ సంప్రదాయాల మేళవింపుతో జరిగినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. సినిమా షూటింగ్‌లో మొదలైన పరిచయం, స్నేహం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిన అనుబంధం చివరకు పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. సినిమాల్లో మొదలైన పరిచయం నిజ జీవితంలో ప్రేమగా మారి చివరికి పెళ్లి బంధంగా మారింది. రష్మిక, విజయ్ ప్రేమ కథలో మీకు నచ్చిన విషయం ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో బయోగ్రఫీస్ తెలుసుకోవడం కోసం మా ఛానల్‌ని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.